చాలా ఆ పాటలు ఏదో వస్తుంది దాని ఒకసారి ఆపేది ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయేత్ నష్ట ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. అందరు రెండు చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతం की पद्मावती बालाजी भगवान की, वृंदावन विहारी लाल की, श्री पद्मावती बालाजी भगवान की, श्री सीतारामचंद्रमूर्ति भगवान की, मेलबोर्न भक्त वृंद की. गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा. जय श्री राम. ఇప్పుడు మా కెమెరామెన్ ఎవరు? నువ్వు రావయ్యా. ఏం పేరు? కెమెరామెన్ సాయితో రాధామోహన్ దాస్, మెల్బోర్న్. ఇక్కడ అక్కడే ఉంటావు, నిలబడతావా? ఇక్కడ చిన్న స్టూల్ ఉన్నా కదా, ఎట్లయినా కదా. అలాగే నాకు ఎవరు మా ఏం పేరు? ఇషాన్వియా. నువ్వు చేత్తో మరి తీస్తే నాకు హ్యాపీ. మరి ఏదో పేజీ మా అమ్మ కదా, మా తల్లి కదా. నువ్వు ఓపెన్ చేసి ఇదిగో చెయ్యి శుద్ధి చేసుకో, చెయ్యి శుద్ధి ఇట్లా అనుకో. మా అమ్మ కదా అనుకుని నువ్వు బంగారు తల్లి కదా, మరి అందుకని ఎక్కువ కొన్ని ఇంకోటి తీ. మా అమ్మ కదా, ఇంకోటి తీ. అమ్మో చప్పట్లు కొట్టండి, బాగా తీసింది. బంగారు తల్లి తెలుగు. ఈ అఫ్కోర్స్ దిస్ బాగా నువ్వు తీరా తల్లి, మా అమ్మ కదా. హాయ్ మళ్ళీ చప్పట్లు. సూపరే బంగారు తల్లి. రైట్ అమ్మయ్యా. అవి ఎలా వింటదా ఉండదా అనుకున్నా, బలే ఉంది. రైట్ నాన్న, అందరూ మళ్ళీ సైన్ చేస్తా. చక్కగా మనం మెల్బోర్న్ మెరుపులు, ఇది కార్యక్రమం. మెల్బోర్న్ మెరుపులు. చాలా సంతోషం. మనం అందరం భాగవతాన్ని మీరు ఈరోజు గణపతి నవరాత్రుల 3వ రోజు భాగవతం నాతో మెల్బోర్న్లో చదివించడం చాలా సంతోషం. ఎప్పుడో 25 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిపోయింది. శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో చాప్టర్ 8 టెక్స్ట్ 46. వ్యాసాద్యైర్ ఈశ్వరే హంజరీహ కృష్ణేంద్రభూత కర్మణ ప్రబోధితో పతిహస్యర్ నదుష్యతత శుచా పితః. కింగ్ యుధిష్ఠిర, ట్రాన్స్లేషన్, హూ వాజ్ మచ్ అగ్రీవ్డ్ could not be convinced despite instructions by great sages headed by Vyasa and the Lord Krishna himself, the performer of superhuman feats, and despite all historical evidence purported by
His Divine Grace, Srila Prabhupada. The pious king Yudhishthira was mortified because of the mass massacre of human beings in the battle of Kurukshetra, especially on his account. Duryodhana was there on the throne and he was doing well in his administration. And in one sense, there was no need of fighting. But on the principle of justice, Yudhishthira was to replace him. The whole quirk of politics centered around this point. And all the kings and residents of the whole world become involved in this fight between the rival brothers. Lord Krishna was also there on the side of King Yudhishthira. It is said in Mahabharata Adi Parva that 640,000 men were killed in the 18 days of the battle of Kurukshetra, and some hundreds of thousands were missing. Practically, this was the greatest battle in the world within 5,000 years. ఇంకా చాలా ఈ భాష్యం ఉంది. సో ఈ కొంచెం మనం మాట్లాడుకుందాం. ఓం అజ్ఞానంతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తునికి జయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాదికి జై. వెరీ గుడ్ గర్ల్. మళ్ళీ చప్పట్లు కొట్టింది. అది సహజ భక్తి. మనిషికి ఎప్పుడు కూడా సహజంగానే తన గుణాల చేత అతను జీవించాలి, ప్రపంచాన్ని జీవించనివ్వాలి. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే మనం అక్కర్లేని వాటిని నెత్తిన వేసుకుంటాం. ఉదాహరణకి ఏదైనా ఆభరణాలు లేదా వస్త్రాలు లేదా ఇల్లు లేదా కారు, ఇవన్నీ మనకి మన బడ్జెట్లో ఎంత కావాలో అవి తీసుకుంటే చాలు. కానీ మనం ఎవరినో చూసి వాళ్ళకు ఉన్నది మన ఇంట్లో ఉండాలి అనుకుని ఏవేవో చేసేస్తూ ఉంటాం. అలా మన యొక్క మనశ్శాంతిని పెట్టుబడి పెట్టేసి మనం పాడైపోయి పిల్లల భవిష్యత్తును కూడా పాడు చేసేస్తూ ఉంటాం. అందుకని ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు, శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడో మాట చెప్పేవారు. అదేమిటంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. వాట్ సపోజ్ టు బి సింపుల్ లివింగ్, హై థింకింగ్. కానీ ప్రజెంట్ ప్రపంచం ఎలా ఉంది? సింప్లీ లివింగ్, నో థింకింగ్. అవునా కదా? మనం థింకింగ్ అనే దాన్ని సరిగా చెయ్యకపోతే ప్రాక్టికల్గా, ఉదాహరణకి మైండ్ యువర్ స్టెప్ అని రాస్తుంటారా? ఎందుకని? మనం అడుగు వేసేటప్పుడు సరిగా వేయకపోతే పడిపోతాం. అలా జీవితంలో కూడా మహాభారతం నుంచి ఈ భాగవతంలో కోట్ చేశారు. ఆయన యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు బాధపడుతున్నాడు. యుద్ధం అంతా అనవసరంగా వచ్చింది, దుర్యోధనుడు బాగానే పరిపాలిస్తున్నాడు కదా, అనవసరంగా నన్ను కూర్చోబెట్టడానికి. అదే మనం విన్నాం కదా, ఇప్పుడు 6 లక్షల మంది పైన చాలామంది చనిపోయారు అని ఆయన చాలా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణుడు, వ్యాసుడు అంతా వస్తారు, ఆయన చెప్తారు, కాదయ్యా వాడు అధర్మం చేశాడు నీ వలన అని చెప్పి నువ్వేం డిప్రెషన్కి వెళ్ళక్కర్లేదు. వాడిలాంటి రాజు అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేసినప్పటికీ అధర్మంగా చేయడం వలన వచ్చే తరాలన్నీ నాశనం అయిపోతాయి. మనకి ఓ సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడగట్టి మేస్తుందా? కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా మనం కొన్ని విలువలు, కొన్ని విధానాలు కలిగే ఉండాలి. దాన్ని మన పిల్లలకి అలవాటు చేయాలి, నేర్పించాలి. ఈ ప్రపంచం మనకి ఒక క్రీడా కేంద్రం కాదు, మనం ఇష్టం వచ్చినట్టు ఆడుకుని వెళ్ళిపోవడానికి. భగవద్గీతలో చాలా స్పష్టంగా స్వామి చెప్తారు. మనం ఘంటసాల భగవద్గీత వింటే కొంత మనకు అర్థమవుతుంది.
జంత్రగాడు బొమ్మలను ఆడించే రీతి ఈ ప్రపంచాన్ని నేను ఆడిస్తున్నాను అంటాడు. సంస్కృతంలో చెప్తే మయా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరాం హేతునానేన కౌంతేయ జగద్వీ పరివర్తతే. ఈ జగత్తు అంటే ద హోల్ వరల్డ్ రన్స్ అండర్ మై డైరెక్షన్. మనం ఆర్డర్ వేస్తే ఇప్పుడు సన్ వస్తాడా? బండ రావచ్చు. మీరు ఆర్డర్ ఇస్తే బండ రావచ్చు. అక్కడ స్విగ్గీ జొమాటో ఇక్కడ ఏదో ఒకటి వస్తుంది. సన్ అయితే నువ్వు పొద్దున్నాక వెయిట్ చేయాలి, వస్తుందని గ్యారంటీ కూడా లేదు. ఆస్ట్రేలియా ఇది కదా, అవునే కదా. నేను నిన్న సూర్యుడికి నిలబడి దండం పెట్టుకున్నా, ఇవాళ నో సన్. అట్లే దండం పెట్టుకున్నా, మరి ఏం చేయను? ఆయన నీలి మేఘాలలో ఎక్కడో ఉన్నాడు, ఎప్పుడో కనపడ్డాడు సాయంత్రానికి. కాబట్టి మనం ఏదో చేస్తామో మన చేతుల్లో చాలా ఉంది అనుకోకూడదు. మనం నిమిత్త మాత్రం నాన్న వాయిస్ కాచి ఎక్కడి నుంచో వాయిస్ మళ్ళీ రాదు, ఇట్స్ ఓకే డన్. అందుకని మనం ఈ దేశానికి భారత్ నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ సెటిల్ అవ్వచ్చు. కానీ వాస్తవానికి భారతదేశమైనా ఆస్ట్రేలియా అయినా అమెరికా అయినా ఇంకోటి అయినా మనం అందరం గెస్ట్లమే, ఎక్కడైనా గెస్ట్లమే, అక్కడ ఇక్కడ కాదు. స్వామీజీ మీకు ఇల్లు ఉందంటే నాకు 2 ఇళ్ళు ఉన్నాయంటాను. ఏమిటవి? ఇదో అద్దె కొంప, నేను ఉండేది ఒక అద్దె కొంప. 2 రెంట్ హౌస్లే, ఒకటి పెంట్ హౌస్ బట్ రెంట్ హౌస్, టెంట్ హౌస్ బట్ రెంట్ హౌస్, తప్పదు కదా. కాబట్టి మనం గెస్ట్గా వచ్చాం కాబట్టి మనం డూ బెస్ట్ ఏం చేయగలం. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఇస్తాడుగా. ఒకరు బాగా పాడగలరు, ఒకరు బాగా రాయగలరు. నిన్న మన రాజ్ సైని వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ మిస్సెస్ అక్కడ బొమ్మలు వేస్తున్నారు చక్కగా. నిన్న కీర్తి హ్యావ్ హార్ట్ యూ కెన్ సీ ఇన్ ద ఆర్ట్ కదా. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఇస్తాడు. ఆ మంచి క్వాలిటీని మనం డెవలప్ చేసి అది భగవంతుడికి మెచ్చేలాగా, అది బొమ్మలు అయితే బొమ్మలు, కీర్తన అయితే కీర్తన. నేను నిన్న మన శ్రీకృష్ణ బృందావనం ఉంది కదా, అక్కడికి వెళ్ళాం మద్వాస్తి. వెళ్తే అక్కడ ఆ అమ్మాయి వైలిన్ ఆ పిల్ల ఉందిగా గంగ, వస్తుందంట రేపు అక్టోబర్లో. నేను గంగ దొంగ అన్న. వాళ్ళు ఎలా చూశారు? అవును అంతే కదండి, గంగ దొంగే, అందరి హృదయాలు కొల్లగొడుతుందా లేదా కదా. షీ స్టీలింగ్ హార్ట్స్ కదా. కాబట్టి మామూలుగా ఈ ప్రపంచంలో మామూలు దొంగలు అందరూ మన యొక్క వస్తువుల్ని కొల్లగొడుతూ ఉంటారు. ఆ సౌండ్లు ఆగవా నాన్న? మా చిన్నప్పుడు సినిమా ఉండే, ఆ సినిమాలో సాంగ్ ఉంది, ఆగదు ఆగదు అన్నట్టు. వీళ్ళు ఆపరు అంటే వెళ్ళినాను. సో మెల్బోర్న్లో మెరుపులు ఉండాలి, అరుపులు ఉండకూడదు. ఆయన మామూలు దొంగతనం చేయడం ద్వారా మన వస్తువులను పట్టుకుపోతాడు, మనకి ఇబ్బంది కలిగిస్తాడు. మరి భగవంతుడు కూడా దొంగ అనే పదాన్ని ఎందుకు పొందాడు? కృష్ణుడికి పేరేంటి? ఏం దొంగ? వెన్న దొంగ. హిందీలో మక్కన్ చోర్. మనకి ఒక చోరుగానే ఆయన తెలుసు, ఇంకో 2 చోరీలు కూడా చేశాడు ఆయన. ఈ జరాసంధుడి విషయంలో చాలాసార్లు యుద్ధం చేయడం, వాడితో ఉన్న వాళ్ళందరినీ చంపేయడం, వాడిని వదిలేసేవారు. వాడిని చంపేయచ్చుగా. కానీ చాలా తెలివైనటువంటి యుద్ధనీతి కలిగిన వాడు కృష్ణుడు. బావ ఎందుకు వదిలేసావు? నీకు తెలీదు. వాడిని వదిలేస్తే మళ్ళీ ఈ లోకంలో ఉన్న వెధవలందరినీ గ్యాదర్ చేసుకుని వస్తాడు. మనం వెతకలేం వాళ్ళందరినీ, వీడు వెతకగలడు. చూడండి ఎంత లాజిక్ అది. దొరికినోడిని కూడా వదిలేయడం వెనకాల ఒక టాక్టిక్. సో వీడందరినీ వెధవల్ని పోగేసుకొస్తే వాళ్ళందరినీ వేసేసి మళ్ళీ వీడిని వదిలేయడమే, మళ్ళీ పోసుకొస్తారు. అలాగే స్వచ్ఛ భారత్ అప్పుడు మొదలుపెట్టారు, మొన్న అనుకుంటున్నారు మీరు. సో ఇలాంటి సందర్భంలో వాడి పేరు కాల యవ్వండు అని ఒకడు ఉన్నాడు.
హైదరాబాద్లో మూసీ నది తెలుసు కదా మనకి. దాని వెనక స్టోరీ చెప్తున్నాను నేను. ఎప్పటిది? ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఈ కాలయవడ్డు లైట్ వెలుగుతుంది అక్కడ పక్కది, లేకపోతే ఇదంతా గాలిలో కలిసిపోద్ది. అలా చాలాసార్లు ఇంత మంచి ఉపన్యాసాలు గంగార్పణం అయిపోయినాయి. మనకి ఇన్ని లైట్లు వెలిగా ఒక్క లైట్ వెళ్ళలేదు మొత్తం మంగళం. తర్వాత మగ వార్తలు, బదిరిలాగా వార్తలు అలా అయిపోయినాయి. అలా ఎంత కంఠశోషో గాలిలో కలిసిపోయింది. ఎంత మంచి ఉపన్యాసాలు, ఏం చేస్తాం, ఎవరిని వాళ్ళని ప్రాప్తం. సో ఈ కాలయవ్వండి అనేవాడు కృష్ణుడు వెనకాల పడ్డాడు అని పారిపోయాడు. వాడు ఏమన్నాడు తెలుసా? హే రంచోర్ అన్నాడు. ఎంత అవమానం చేస్తుంది, ఇజ్జత్గా సవాల్ కదా అలా అనిపించుకోవాలంటే. ఏ రంచోర్ రంచోర్ అన్నాడు. కృష్ణుడు కేర్ చేయలే, పరిగెట్టాడు. ఇలా 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 పరిగెట్టి ఒక గుహలో దూరాడు. అది మన వికారాబాద్ దగ్గర అంతగిరి కొండలు. మూసి పుట్టింది అక్కడ. దాని స్టోరీ చెప్పేస్తా, నేను ఇంటర్లో కూడా చెప్పాను ఇది. సరే, ఆయన లోపల దూరాడు. వీడు కోపంతో వాడు వచ్చాడు. పెద్ద రగ్గు కప్పుకుని, బ్లాంకెట్ పెద్దది కప్పుకుని ఒక ఆయన పడుకున్నాడు. కృష్ణుడే అని అనుకున్నాడు వీడు. అనుకుని కాలుతో దన్నాడు. కాలుతో దాన్ని ఆ బ్లాంకెట్ లాగాడు. ఆయన అలా కళ్ళు తెరిచాడు. వీడు బుడిది గొప్ప. ఈ బికమ్ యాష్, దిస్ ఫెలో బికమ్ యాష్. అప్పుడు కృష్ణుడు బయటకు వచ్చాడు, ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఇంతకు ఆయన ఎవరు? ఆయన పేరు ముచుకుందుడు. ఏం పేరు? ఈ ముచుకుందుడి యొక్క పేరు మీద వచ్చినదే ముచుకుంద అన్నది మా కాలక్రమేణా మన దౌర్భాగ్యం వల్ల బెగం మూసి, ముక్కు మూసి అదనమాట. అంత స్టోరీ ఉంది మూసీకి. ఏదో కంపెనీ అది కాదు, అది ముచుకుంద అన్నది. సరే, ఈ ముచుకుందుడు ఎవరు? ఈ వాజ్ ఎ కింగ్. దేవతలు ఎప్పుడో పిలిచారు, మాకు హెల్ప్ చేయండి అని. ఆయన్ని పిలిస్తే వచ్చారు. వాళ్ళ తరపున ఫైట్ చేశాడు, వాళ్ళు నెగ్గారు. వాట్ యు వాంట్ అన్నారు. బాగా టైర్డ్ అయిపోయాను, నేను నిద్రపోవాలి అన్నాడు. కానీ నేను నిద్రపోయేటప్పుడు ఎవడన్నా డిస్టర్బ్ చేశాడా, కళ్ళు తిరగడా బుడిదైపోతాడని అంటే వరం ఇమ్మన్నాడు. ఓకే, దే గ్రాంటెడ్. ఈయన వచ్చాడు, గుహలో పడుకున్నాడు, గాఢ నిద్ర. కృష్ణుడు తెలుసుగా మరి సర్వాంతర్యామి. మనం ప్రతిసారి మనమే చేసేయకూడదు. లీడర్ అంటే పని చేసేవాడు కాదండి, పని చేయించేవాడు లీడర్. అర్థమైందా? ప్రతిది నేను చేసేస్తాను అనకూడదు. కృష్ణుడు ఏమంటుంది, అది సాగుతుంది కదండి, క్యాచ్ ఫిష్ డోంట్ వెట్ ద హ్యాండ్. క్యాచ్ ఫిష్ డోంట్ వెట్ ద హ్యాండ్. అలా ఈ కాలయవ్వండి మీదకు వస్తున్నాడు. ఆడు నోరు వాగేశాడు. ప్రతిదానికి రిప్లై ఇచ్చేయకూడదు మనం. ప్రతిసారిను చూడాలి. కొందరు రిప్లై ఇవ్వడం వల్ల అనవసరంగా వాడిని మనం పెద్దోని చేస్తుంటుంది. రిప్లై ఇచ్చేయకూడదు. కొన్నింటిని విని వదిలేయాలి. ఇప్పుడు గురుగారు మిమ్మల్ని అలా అన్నారు, ఇలా ట్రోల్ చేస్తున్నారు అని ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. నేను చెప్తాను, ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధమనోహర్ రాక్స్. లెట్ దెమ్ బార్క్ నియర్ దేర్ ఏ పార్క్. మనం ఏం చేయాలి? లెట్ దెమ్. సో ప్రతి బార్కింగ్ డాగ్ దగ్గర ఆగకూడదు. సో కృష్ణుడు వాడు అన్నమాట అయితే ఇజ్జత్గా సవాల్ కదా. రంచోరు ఏంటండి అనిపించుకోవడం, అది చాలా పెయిన్. బట్ బేర్ చేశాడు, కేర్ చేయలే. లోపలికి వెళ్ళాడు. ఆయన గుహలో పక్కన ఉన్నాడు. వీడు వెళ్ళాడు, తన్నాడు, దుప్పట్లు లాగాడు. ఆయన ఏమి కత్తి తీయలే, గొడ్డలు తీయలే, కళ్ళు తెరిచాడు. ఆయన తెబ్బుడు తెప్పాడు. ఫినిష్, కేల్ ఖతం, దుకాణం బంద్. ఆయన కాలం ఇవ్వండి అయిపోయాడా, కాలంలో కలిసిపోయాడా. సో ముచుకుందుడు స్వామివారి పాదాల మీద పడ్డాడు. ఆయన వరం ఇచ్చారు. సో ముచుకుంద నదిగా మారాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన వలన ఒక ప్రయోజనం లోకానికి జరిగితే మన జన్మకు ఒక ప్రయోజనం ఉన్నట్టు. అయితే మనం ఉపకారం చేయకపోయినా పర్వాలేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే అపకారం జరగకుండా ఉంటే చాలు, అది పెద్ద ఉపకారం. ఒకసారి మనం చేసే మిస్టేక్స్ వలన కుటుంబాలు పాడైపోతుంటాయి. చాలా సాడ్. ఎందుకంటే ఆ ఆవేశం కావచ్చు, కోపం కావచ్చు, మరొకటి కావచ్చు. ఇప్పుడు రాముడు కోపం తెచ్చుకోవచ్చు కదా, నేను ఎందుకు వెళ్ళాలి అనొచ్చు కదా. రాముడిని అడవికి వెళ్ళమంటే పొద్దున్న ఏం చెప్పారండి, ఆ రోజు మార్నింగ్ వాళ్ళ నాన్నగారు పిలిచారు,
తల మీద బుద్ధి పెట్టుకున్నారు, ఆ యజ్ఞంలో కూర్చోబెట్టారు. ఆ అక్షతలు ఇంకా నెత్తి మీదే ఉన్నాయి. వచ్చాడు, చెప్పాడు. సీతాదేవి పాపం ఆవిడ సంతోషపడింది. ఓకే, మరి రాత్రి ఏమన్నా నాన్నగారు రమ్మంటున్నారండి అన్నాడు. అసలు తలెత్తాడు రాముడు తెలుసా, ఇలా అంటే అసలు ఆ తల ఉంచుకుని నుంచున్నాడు. వాళ్ళ నాన్నగారు మాట్లాడతారేమో, ఆయన మాట్లాడే పరిస్థితులు మీకు తెలుసుగా, సినిమా అంతా తెరబడిపోయింది కదా, తెలుసా నీకు? తెలీదు. నీకు అర్థమవుద్ది. ముందర ద కాజ్ ఈజ్ మందర. అదే ముందర శ్రీడాన్ చందర మందర, ఆ విలన్ పేరు మందర. సరే, ఈ మందర మనం అలా అనడానికి కూడా లేదు. ఆవిడ విలన్ అంటానికి ఏమంటే ఆవిడ షీజ్ ఏ లాయల్ మేడ్ సర్వెంట్ ఆఫ్ కైక. ఏమంటే అలా ఉండాలి. మా రాణి మా ఊరి నుంచి వచ్చింది, మా రాణికి అన్యాయం జరుగుతుందని మన దృష్టిలో ఆవిడ వినలు. కానీ యాక్చువల్గా మనం ఇంకేం అనలేం. దానికి శాంతి గారు చెప్పారు, అది ఒక దైవ కారణము అని చెప్పారు. అది జరగకపోతే ఆవిడ యాక్చువల్ కైకి చెడ్డది కాదండి తెలుసా. కైకిని పిన్ని అనేవారు కాదు రాముడు, అమ్మనే పిలిచేవాడు. మనకేదో రాముల వారి మీద ప్రేమ చేత కోపం వచ్చేసి అలా విలన్లా మనం ఫీల్ అయిపోతాం. కానీ ఆవిడ అసలు ఎప్పుడూ అలా ఏమంటారు చూపించలేదు పార్షియాలిటీ. సో ఫైనల్లీ కైక నోటితో చెప్పింది, మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు, సో యూ హ్యావ్ టు గో టు జంగిల్ ఫర్ 14 years. సో భరత ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ కింగ్. సో మామూలుగా ఎవరైనా అయితే హట్ అయిపోతారు. రాముడు అలాగే పిన్ని అంత పెద్ద నాన్నగారే చెప్పాలా, నువ్వు చెప్తే చాలదా అని వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు. మనం ఏమనుకుంటాం ఇప్పుడు, ఎందుకు ఏడుస్తున్నాడంటే మామూలుగా జనరల్గా పొద్దున్న ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలకి మనం ఏదో పొద్దున్న ఇస్తామని సాయంత్రం ఏం లేదు పడుకో అని అనుకోని వాళ్ళు ఊరుకోరు, మేనాలు పెట్టి దొల్లేస్తారు. సో రాముడికి ఏడుపు ఎందుకు వచ్చింది అంటే, రాజ్యం లేదు అడవికి వెళ్ళిపో అన్నందుకు కాదు, సీతాదేవిని వదిలేసి వెళ్తున్నాడు అందుకు ఏడుస్తున్నాడు, సీత మీద ఉన్న ప్రేమ చేత. అసలు మొత్తానికి ఇలాగ నేను అడవికి వెళ్ళాలని చెప్పాడు. అయితే సీతాదేవి నేను కూడా వస్తానంది. అబ్బే నువ్వు రావడానికి లేదు, అక్కడ రాళ్ళు ఉంటాయి, అక్కడ ముళ్ళు ఉంటాయి, అక్కడ పాములు ఉంటాయి, అక్కడ దెయ్యాలు ఉంటాయి, అక్కడ జంతువులు ఉంటాయి, ఓ పెద్ద లిస్టు చెప్తాడు. అసలు ఇవన్నీ చెప్పడానికంటే ముందు ఓ ఇన్స్ట్రక్షన్ పెద్దది ఒక డేటా ఇస్తాడు. నువ్వు పొద్దున్నే లేవాలి, లేటుగా లేవకూడదు, భరతుణ్ణి పేరు పెట్టి భరత అని పిలవకూడదు అంటాడు. అసలు ఎందుకు అలా చెప్తున్నాడు పాపం ఆవిడికి అర్థం కాదు. సో ఫైనల్గా ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఇదంతా అంటే, నేను అడవికి వెళ్తాను. నేను అడవికి వెళ్తాను, నేను రానా? అబ్బే నిన్ను వెళ్ళమనలేదు, నన్ను ఒక్కడనే వెళ్ళమన్నాను. నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏం చెప్తానంటే అసూర్యం పశ్యతి అంటారు. అంటే ఏంటి, సీతాదేవికి అసలు సూర్యుడి యొక్క వేడి తగలదంట. అలాంటి ఆవిడ ఎట్లా వస్తుంది అడవికి అని చెప్పి రాముడు రిజెక్ట్ చేస్తూనే ఉంటాడు. నో చెప్తాడు. లేదండి మీరు ఎక్కడుంటే అక్కడే అయోధ్య ఉంటుంది. ఆయన అసలు వినకపోతే ఆవిడేమంటుంది తెలుసా, ఒక పొల్ల విరుపు మాట ఏంటంటే, మా నాన్నగారు అనవసరంగా పురుషుడి రూపంలో ఉన్న స్త్రీకిచ్చి పెళ్లి చేశారు అన్న. ఎవరిని అది అన్నారా అయ్యో అని అంటారు కదండి. ఎవరిని అంత మాట అనొచ్చాను రాముడిని? వాళ్ళ ఆయన్ని ఆవిడ అందండి, మీకేంటండి కదా, మీకు రాముడు దేవుడు, వాళ్ళ ఆయన అనకూడదా? సరే ఇంతకీ ఎందుకు అలా అంది చెప్పండి. నన్ను తీసుకెళ్ళు మగడా అని. ఆవిడ మంచి భార్య కదా, షీజ్ ఎ గుడ్ వైఫ్. అందుకని నువ్వు ఎక్కడుంటే అక్కడ అయోధ్య. నాకు ప్యాలెస్లు ఏసీ రూములు కాదు కావాల్సింది, గౌరవాలు వెనకాల ఫాలోయర్స్ కాదు కావాల్సింది, నాకు నువ్వు కావాలి. సీతాదేవి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. మొగుడు వెనకాల ఉండడమే సుఖం, అంతేగాని నాకు ఓపిక లేదు, మీరు వండుకు తినేయండి, జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చుకోండి అంటే ఓపిక లేనప్పుడు వేరే కథ అనుకోండి. చక్కగా 5 రోజుల క్రితం ఉప్మా వేడివేడికి పంపిస్తాడు, వేరే కథ అనుకోండి. సరే, సో ఇక్కడ సీతాదేవి
అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా ఈ రోజుకి కూడా ఈవెన్ 2025లో కూడా ఎవరన్నా శుభలేఖ కొడితే ఎవరు ఫోటోలు వేస్తారు, ఎవరు శ్లోకం పెడతారు? జానక్య కమలాంజ. ఎందుకని? ఆవిడ పేరుతోనే మొదలవుద్ది. అంటే భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి. అందుకే చూడండి, ఆవిడకి రాములు వారు అశ్వమేధం చేస్తున్నారంటే పాపం ఆవిడ బేరు చేయలేకపోతుంది. అంటే అశ్వమేధం చేయాలంటే పక్కన నేను లేను కదా, అంటే ఈజ్ గోయింగ్ టు గెట్ రాముడు ఇంకొక పెళ్లి చేసేసుకుంటాడు అని ఒక బెంగతో మనం సినిమాలో చూసాం. ఎక్కడ మన లవకుశలో కూడా సందేహింపకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహింపకుమమ్మ రఘుకులేశుడే ధర్మము వీడి మరో బామతో కూడిన నాడు, నాదు తపము జపము నా కావ్యంబే హృదయ గుణమ్మ, సందేహింపకుమమ్మ రఘురాము ప్రేమను సీతమ్మ, సందేహింపకుమమ్మ. అంటే రాముడి యొక్క ప్రేమ సీత పట్ల ఎంత ఉంది అంటే చాలా సందర్భాల్లో అది ప్రకటమైంది. అయినా ఒకటి చెప్పేస్తాను. నేను విన్నది చదివిన దాన్ని బట్టి గంగా నది, యమున మనం తెలుసు కదా, మనం అన్నీ గొప్పవే, కానీ యమున గొప్పదా గోదావరి గొప్పదా ఓ డిస్కషన్. రాములు వారు సీతాదేవిని వాడు ఎత్తిపోతాడు కదా, ఇంకా ఆయన అసలు ఎంత కోపం వచ్చేస్తుందంటే ఇంకా చాలా కోపిస్తోడు లక్ష్మణుడు అన్నయ్య అని ఆయన కోపాన్ని కంట్రోల్ చేస్తాడు. అంత కోపం రాములు వారికి వచ్చేస్తుంది. మొత్తం ఈ భూమిలో అంతా లేపి అవతల పడేస్తానంటాడు. అన్నయ్య వెతుకుదాం, మన వ్యక్తిగతం కోసం ఇంకోళ్ళకి అలా చేయకూడదు కదా అంటే రాముడికి అలా కోపం వస్తుంది ఏంటి మనకి ఎగ్జాంపుల్కి. అంటే ఎవరన్నా చెబితే వినడం అనే లక్షణం. చిన్నోడు చెప్పినా నువ్వు నీకు తెలుసా నోరు మూసుకో అనలేదు రాముడు, తమ్ముడైనా విన్నాడు, అది చూపించడానికి. సరే, మొత్తానికి రాముడు ఆ కోపంలో బాధతో అందరినీ చట్నీ పొట్టని అందరిని అడిగాడు, సీతను చూసావా, సీతను చూసారా, సీతను చూసారా అందరిని అడిగేశాడు. అలా గోదావరిని కూడా అడిగాడు. గోదావరి చెప్పలేదు, భయపడిపోయింది. ఎవరికి భయపడిపోయింది? రావణాసురుడు భయపడిపోయింది. రావణాసురుడు ఉండేది ఎక్కడండి? లంకలో. గోదావరి ఎక్కడుందండి? మహారాష్ట్రలో, తెలంగాణలో, ఆంధ్రాలో, చాలా దూరం కదా. అయినా భయపడిపోయింది. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పి కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? మధురలో జైల్లో పుట్టాడు. యమున ఎక్కడుంది? కంసుడు కోట పక్క నుంచి ప్రవహిస్తుంది. కంసుడు కోట పక్క నుంచి ప్రవహించే యమున కృష్ణుడు వెళ్ళిపోతుంటే ఏం చేసింది? భయపడలేదు. యమున కాలస్వరూపం. యముడికి భయం లేదు, యమునికి భయం లేదు. యమునా తటిలో రోజు స్నానం చేసినటువంటి, యముల్లో కాళీమర్దన చేసినటువంటి కృష్ణుని నమ్మిన వాళ్ళకు కూడా భయం లేదు. అందుకనే కృష్ణుడిని అభయ అంటారు. అందుకే ఒక్క కీర్తన హిందీలో మీకు ఎలాగ అర్థం అవుతుంది కదా, పాడేద్దాం. నాన్న మంచినీళ్ళ బాటిల్ ఇచ్చేస్తే అందరూ చెప్పండి. ఇక్కడ ఉంది, ఓకే. భజహురే మన భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే దుర్లభమానవ జనమ సాత్సంగే తరహ ఏ భవ సింధురే సీత ఆతప వాతవరీషణ ఏ దినయామిని జాగిరే విఫల సేవిను కృపణ దూర్జన
చపల సుకలభ లాగిరే ఏదన యౌవన పుత్ర పరిజన ఇతెకే అచె పర తీతిరే కమల దళ జల జీవన తలమల భజహు హరిపద నీతిరే శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖి జన ఆత్మ నివేదన గోవింద దాసాభి లాసరే భజహు రే మన శ్రీనందనందన అభయ చరణర విందరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ श्री राम जय जय राम 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 राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी बोलो सीतारामचंद्रमूर्ति भगवान की लक्ष्मण स्वामी की पवन सुत वीर हनुमान की गणपति बप्पा जय श्री राम ग्रंथराज श्रीमद् भागवतम की श्रीमद् भगवद गीता की श्रील प्रभुपाद की ఆస్ట్రేలియా మెల్బోర్న్ భక్తవృంద की గోవిందా నాన్న మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళవలసి ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను తప్ప ఐ ఫెల్ట్ యు ఆర్ వెరీ వెరీ గుడ్ ఆడియన్స్ రియల్లీ ఐఎమ్ ప్లీజ్డ్ చాలా క్వాలిటీ పీపుల్ మీరు